హలో ఎవ్రీవన్, సింపుల్ అండ్ టేస్టీ బెండకాయ ఫ్రై అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకున్నాను అండి. పోపు దినుసులు కూడా వేసుకున్న తర్వాత దాంట్లో ఒక గుప్పెడు పల్లీలు వేసుకున్నాను. మీకు నచ్చినట్టయితే పల్లీలు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. పల్లీలు వేసుకోవడం వల్ల బెండకాయ ఫ్రై అనేది డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. బెండకాయ తింటాం కూడా చాలా మంచిది కదా పిల్లలు. మనకు చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్తారు కదా బెండకాయ తింటే మ్యాక్స్ వస్తుందని చెప్పి. బెండకాయ తినని వాళ్ళు అయితే ఇలా పల్లీలు వేసుకోండి. పిల్లలు అయితే కన్ఫామ్గా ఇష్టంగా అయితే తింటారు. ఇప్పుడు మొత్తం పోపు దినుసులు పల్లీలు కూడా వేసుకున్న తర్వాత దాంట్లో పొడవుగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకొని కొన్ని వెల్లుల్లి దంచి వేసుకోండి ఈ ప్లేస్లోనే. ఇప్పుడు మొత్తం ముక్కలు అనేవి మెత్తబడిపోయినాయి కదండి ఉల్లిపాయ ముక్కలు. తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అయితే వేసుకున్నాను. బెండకాయ ముక్కలు కొంచెం లావుగానే కట్ చేసుకోండి. ఫ్రైస్కి లావుగా కట్ చేసుకుంటేనే మనకి వేగేటప్పటికి కరెక్ట్ సైజ్ వస్తుంది. ఇప్పుడు దాంట్లోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి అలా సార్ట్ చేసుకోండి. ఒకసారి అలా కలిపేసుకొని చూసారండి ముక్క అనేది కొంచెం మెత్తబడుతుంది. ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత అలా ముక్క మెత్తబడిన తర్వాత దాంట్లో పాల మీద మీగడైనా పెరుగైనా కొంచెం లైట్గా వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకుంటే జిగురు కూడా పోతుంది. ఇప్పుడు పాల మీగడ కూడా వేసుకున్నాను కదండి. వేసుకొని ఒకసారి అలా కలిపేసుకుంటే మనకి పైకి ఆయిల్ లాగా వచ్చింది. అలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దాంట్లో నేనైతే సంబర్ కారం వేసుకున్నాను. ఎవరికైనా సంబర్ కారం రెసిపీ కావాలనుకుంటే నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. కారం కూడా ఒకసారి వేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకొని లాస్ట్లో మీకు నచ్చినట్టయితే కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకోవడమే అండి. అంతే అండి, టేస్టీ బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. టేస్టీగా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై. సీ యూ నెక్స్ట్ వీడియో.